వీళ్ళు అప్పచెప్పారు. ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు? పేద వర్గాల మీద ప్రేమ ఉందా? దళితుల మీద ప్రేమ ఉందా? గిరిజనుల మీద ప్రేమ ఉందా? మైనార్టీల మీద ప్రేమ ఉందా? క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా? కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా? ఎవరి మీద ప్రేమ లేదు. మీ మొదటి శత్రువు మైనార్టీ, రెండో శత్రువు క్రిస్టియన్, మూడో శత్రువు కమ్యూనిస్టులు. ఇది సార్ వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో వీళ్ళందరి మీద ప్రేమ లేదు. కానీ ఎవరి మీద ప్రేమ ఉంది? ఎవరి మీద ప్రేమ ఉంది? గాంధీజీ మీద ప్రేమ లేదు. నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు. నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు. రాజ్యాంగం మీద అసలే ప్రేమ లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈక్వాలిటీ పదంపై, సోషలిజం పదం దానిపైన మీకు ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉందండి? మీకు వీర సావర్కర్ ఒకటి అయిపోయింది సార్. క్లోజ్ చేస్తాం. సార్ ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వీళ్ళు నాకు అర్థం కాదు సార్. వివేకానందుడు మావాడే అంటారు, వీర సావర్కర్ మావాడే అంటారు, సుభాష్ చంద్రబోస్ మావాడే అంటారు, భగత్ సింగ్ మావాడే అంటారు, ఆర్ఎస్ఎస్ రద్దు చేసిన పటేల్ మావాడే అంటారు. కానీ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు సార్. నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు. ఎక్కడ సార్ ఇది? ఇలా పోతా ఉంటే ఎవరికి చివరికి ఇందా సీతక్క గారు అన్నట్టుగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉందా అంటే వీళ్ళ ప్రేమ అంతా అదాని, అంబానీ అటువంటి బడా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ, ఈ దేశం మీద లేదు సార్. అందుకని ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, సమయం కూడా తక్కువ ఉంది. ఇలా పేర్లు మార్చడం కాదు, పేర్లు వెనకున్నటువంటి మర్మం ఏంటో చూడండి. దానిలో ఉన్నటువంటి కుట్రలు బంద్ చేయండి. ఇవాళ ఏమంటున్నారంటే దీనిలో నష్టం ఏముంది అంటున్నారు సార్. ఇప్పటికే 16 లక్షల మందిని ఈ బిల్లు రాకముందే, చట్టం అవ్వలేదు, బిల్లు రాకముందే 16 లక్షల మందిని ఉపాధి హామీ నుంచి పలు కారణాలతో తొలగించారు. 4%, నా రికార్డు ఇది, 4% బడ్జెట్ని 1.37కి తగ్గించారు సార్. అంటే 1,30,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టలేదు సార్. పోయినసారి ఓన్లీ 80,000 కోట్లకే కుదించారు. ఎందుకంటే మేము రోజు ఏదన్నా మాకు ఇవాళ గ్రామాల్లో కాస్త కలకల్లాడుతూ కనపడుతుందంటే ఉపాధి హామీ సార్. ఇవాళ ఏ కాంట్రాక్ట్ చేయట్లేదు. కాకపోతే ఆ ఊర్లో అక్కడ కమిటీ వేసుకుని ఆ కమిటీలో ఎవడో ఒకడు ఉంటాడు, చిన్నాడు, వాడు కొంతమంది పని చేయించుకుంటున్నాడు. ఇవాళ అందరూ హ్యాపీగా ఉపాధి హామీ. నా మీద ఎంత కోపం ఉందో తెలుసు సార్. మాది కార్పొరేషన్, ముఖ్యమంత్రి గారి సహాయంతో మాది కార్పొరేషన్ తీసుకుని ఒక 7 గ్రామాలను అందులో కలిపాం. రోజు తిడుతున్నారు సార్ నన్ను, మా ఉపాధి హామీ ఏమైంది, మా ఉపాధి హామీ లేకుండా చేసేవాడిని. ఆ విధంగా ఉపాధి హామీతో ఇవాళ జనం మమేకమయ్యారు. ఇవాళ వ్యవసాయ కూలీలు లేరు సార్. మేము ఉద్యమాలు చేపిద్దామంటే మేము జనంలోకి వెళ్ళాలని అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్ళండి అని చెప్తే నేను ఇంకెక్కడున్నారు సార్ వ్యవసాయ కూలీలు? మరి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం. ఇది సార్ జరుగుతున్న పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాలని తీసేసి వీటి బదులు పాత చట్టాన్ని యథాతథంగా ఉంచే విధంగా తీర్మానం చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన చట్టాల జోలికి వెళ్ళేటప్పుడు దేశంలో కోట్లాది మంది పేదవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. కోట్లాది మంది పేదవాళ్ళు ఆగ్రహం వస్తే ఆ ఆగ్రహ జ్వాల నుంచి వాళ్ళ కళ్ళల్లో నుంచి కురిసే నిప్పుల ఆ జడివారలో దగ్ధమైపోతామనే భయం ఉండే విధంగా ఇవాళ ఈ ఉద్యమాలు జరగబోతున్నాయి. దానికి అనుగుణంగా మనం తీర్మానం చేయమని మిమ్మల్ని కోరుతూ మీకు నమస్కారాలతో సెలవు సార్. I request the Chief Minister to move the resolution. ముఖ్యమంత్రి గారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ధనుసరి సీతక్క గారు ప్రవేశపెట్టిన ఈ చర్చను ఈ సభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విజయ రమణారావు గారు, మందుల సామెల్ గారు, పడిమ బొజ్జు గారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు,
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు,